గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు, సమస్యలకి గురయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చలనాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి, సీట్ బెల్ట్లు పెట్టుకోండి. అలాగే జాగ్రత్తగా వాహనాలు నడిపే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి అనుకూలంగా కనపడుతుంది. ఇక దూరపు ప్రయాణాలు కానీ లేదా మంచి ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతుంది. అలాగే నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం కనపడుతుంది. అంటే వాహనాలు కానీ, వస్తువులు కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ, ఇంట్లో కావలసినటువంటి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు కూడా. అలాగే ఎవరైనా సరే తప్పులు చేశారనుకోండి, ఇతరులు చేసినటువంటి లోపాలని మీరు సరిదిద్దుతారని చెప్పచ్చు. మీరు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అనేక రకాల సమస్యల పట్ల. ఇక వ్యాపారం విషయంలో కూడా కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా, వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా, వ్యాపారంలో కొత్త విధానాలు నేర్చుకోవడం ద్వారా కూడా లబ్ధి లాభాన్ని పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయపరంగా అద్భుతమైనటువంటి అనుకూలతలు, వ్యవసాయంలో కొత్త విధానాన్ని అమలుపరచడంతో పాటుగా కొత్త విత్తనాలు కానీ అనేక రకాల విత్తనాల విధానాన్ని కూడా అమలుపరచడం లేదా కొంచెం టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేయడం, మీకు గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఈ యొక్క వ్యవసాయం చేయడం మీకు లాభిస్తుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సమాజ సేవ ద్వారా ప్రజల్లో చక్కని గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, సమాజంలో గుర్తింపు వస్తుంది. మీకు మంచి ప్రణాళికలు వేసుకుంటారని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసినట్లయితే తొందరగా వివాహాలు జరుగుతాయి, కలిసి వస్తాయి. తెలివితేటలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు, ప్రతి వ్యక్తిని ఆకట్టుకునే గుణాలు, అలాగే ప్రతి వ్యక్తితో కూడా చాలా జాగ్రత్తగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. పశువులకి సంబంధించినటువంటి లేదా దానాలకి సంబంధించి, పాలకి సంబంధించి, ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో కూడా చాలా అవసరానికి ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే చిన్న కోరికలు కానీ లేదా వ్యామోహాలు కానీ బాగా తీరతాయి. ప్రేమ వ్యామోహాలు తీరతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలుగా ఉండబోతున్నాయని చెప్పచ్చు. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి అనుమతులు లభిస్తాయని చెప్పచ్చు. అలాగే లోన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం వ్యాపారస్తులకి, భూములు లేదా వెండి, స్థిర చరాస్తులు అమ్మే వాళ్ళకి లాభదాయకంగా కనపడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా లాభాలు కనపడుతున్నాయి. అలాగే సంతానం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానంతో సఖ్యత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో కానీ, పిల్లల యొక్క ఉద్యోగ, వివాహ విషయాల్లో కానీ మీరు ప్రయత్నాలు చేసినట్లయితే స్వల్పంగా అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా సంబంధాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు. కలయికలు కనపడుతున్నాయి. అలాగే మీ ప్రేమలో ఉండేటటువంటి నిర్ణయాలు కానీ, లేదా ప్రేమలో ఉండే నిజాయితీని కానీ ఎదుటి వాళ్ళకి కనపరచగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించగలుగుతారని చెప్పొచ్చు. లేదా మంచి మంచి రకరకాల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఖర్చు విషయంలో కూడా ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ పెంచుకోవాలో, ఎక్కడ ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలో బాగా అర్థమవుతుంది. వ్యాపారపరంగా కాకుండా అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా పుంజుకునే ప్రయత్నం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కూడా లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలన్నీ తొలుగుతాయని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా తోటి విద్యార్థులతో చక్కగా చదువుకోగలుగుతారు. మీకుండే డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకోగలుగుతారు. అలాగే అనేక రకాల కోర్సుల ద్వారా మీరు విద్యలో ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించడమే కాదు, ఉద్యోగంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన మార్పులు అయితే తెచ్చుకోగలుగుతారు. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. స్త్రీలకు కూడా భర్తతోటి అనుబంధ బాంధవ్యాలు ఏర్పడమే కాకుండా ప్రేమానురాగాలు కుదురుతాయి. ఉద్యోగ వ్యవహార పరంగా స్త్రీలకు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకి, లోహ యంత్ర ఇనుము రంగాల వారికి చక్కని లాభాలు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెడితే యోగిస్తుందని చెప్పొచ్చు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకుని వ్యాపారంలో లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు, లేకపోతే భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటివి సోకేనే భయాలు, ఆందోళన ఉన్నా, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే, మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.